Hi, my name is Gautam and I actually stay in Malkajgiri itself. I had this back pain. It's been 1.5 years. I have tried many treatments like chiropathy, oil massage, physiotherapy especially, but it didn't work out as much like what I expected. I strongly suggest homeopathy. You people can carry on with the homeopathy. Area Malkajgiri and doctor name is like Nageswar Rao and the clinic name is Neocare Homeopathy. ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శుక్లాం భరద్రం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం ఆ గజానన మహనిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ఓం శక్తి మహాశక్తి మహాకాళి మహాసరస్వతి నమః. ప్రేక్షకులందరికీ నమస్కారం. 2024 మే నెలంతా 12 రాసుల యొక్క మాస ఫలితాలు ఎలా ఉన్నాయో రాసుల వారికి మనం ముందుగా గోచార రీత్యా తెలుసుకుందాం. గోచార రీత్యా 12 రాసుల వారికి మాస ఫలితాలు, మే నెల మాస ఫలితాలు ఏ విధముగా ఉన్నాయి, మనం ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితంలో ఉన్న స్థితి కన్నా మంచి అభివృద్ధి ఏర్పడుతుంది, మనం ఆర్థిక పరంగా ఏ విధంగా ఎదగగలుగుతాం, మన కష్టాలన్నీ ఏ విధంగా తొలగించుకోగలుగుతాం అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా గ్రహస్థితి ఏ విధంగా ఉంది మే నెలలో అది మనం తెలుసుకుందాం. గ్రహస్థితి మే నెలలో ఏ విధంగా ఉన్నది. రవి మే నెలంతా 14వ తారీఖు వరకు మేషరాశిలో సంచరించి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. రవి మే నెల 14వ తారీఖు వరకు మేషరాశిలో ఉండి తదుపరి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు రవి. అలాగే గురువు ఈ నెలంతా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. గురువు ఈ నెల అంతా, మే నెల అంతా కూడా వృషభ రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే కుజుడు ఈ మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. కుజుడు మే నెల అంతా కూడా మీన రాశిలోనే సంచరిస్తున్నాడు. అలాగే బుధుడు ఈ మే నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో ఉండి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే బుధుడు ఈ నెల 10వ తారీఖు వరకు మీనరాశిలో సంచరించి తదుపరి మేషరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అలాగే శని ఈ మే నెల అంతా కూడా కుంభరాశిలో ప్రవేశిస్తున్నాడు. శని మే నెల అంతా కూడా కుంభరాశిలోనే ఉంటాడు. అలాగే రాహు ఈ మే నెలంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తూ ఉంటాడు. ఈ రాహు మే నెల అంతా కూడా మీనరాశిలోనే సంచరిస్తున్నాడు. కేతువు ఈ మే నెల అంతా కూడా కన్యా రాశిలో సంచరిస్తున్నాడు. కన్యా రాశిలో సంచరిస్తున్నాడు కేతువు ఈ నెలంతా కూడా. ఇది గ్రహస్థితి, గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతుల గురించి ముందుగా తెలుసుకున్నాం. కర్కాటక రాశి వారికి ఈ మే నెల మాస ఫలాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. గ్రహాల యొక్క స్థితిగతులు కూడా అనుకూలంగా ఉన్నాయి. అయితే డబ్బు ఎక్కడి నుంచి వస్తుందో వీరికి తెలియదు. అటువంటి డబ్బు వచ్చి వీళ్ళ చేతిలో పట్టడం జరుగుతుంది. అధిక డబ్బులు వస్తాయి. అంటే అకస్మాత్తుగా ధనప్రాప్తి కూడా కలగవచ్చు. డబ్బులు ఎప్పటి నుంచి రావాల్సిన డబ్బులని కూడా పెద్ద మొత్తంలో వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఈ పెద్ద మొత్తంలో వచ్చినటువంటి డబ్బును చూసి ఖర్చులు కూడా అధికంగా చేస్తారు. డబ్బుని వృధా చేసుకోవద్దు.
ఆచితూచి ఖర్చు పెట్టుకోండి. అలాగే డబ్బును దుబారా చేయడం వల్ల మీ యొక్క డబ్బు విలువని మర్చిపోతారు. కాబట్టి డబ్బు విలువ తెలుసుకోండి. డబ్బుని చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. రుణాలు తీర్చుకోండి. మీకున్నటువంటి బ్యాంక్ రుణాలు, అప్పులు అన్నీ కూడా తీర్చుకోండి. మీలోని స్కిల్స్ ద్వారా మంచి అభివృద్ధిని సంపాదించండి. మీ యొక్క తెలివితేటలతోటి, మీ యొక్క టాలెంట్ తోటి సంఘంలో మంచి అభివృద్ధిని పెంపొందింప చేసుకోండి. కుటుంబంలో కుటుంబ సభ్యులతో కొంత గొడవలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఓపిక సహనంతో మెలగండి. పెద్దలతోటి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. అలాగే మీకు పెద్దల ద్వారా సంక్రమించినటువంటి స్థిర ఆస్తులన్నీ కూడా చాలా అభివృద్ధి చేసుకునేటువంటి అవకాశం మీకు వస్తుంది. వాటి కోసం మంచి ప్రయత్నాలు చేసుకోండి. మీకు రావలసినటువంటి ఆర్థికపరమైనటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా కరెక్ట్గా మీకు అందుతాయి. అలాగే కోర్టులో నడుస్తున్నటువంటి లింకులో ఉన్నటువంటి ఆస్తులన్నీ కూడా విజయాన్ని సాధించి మీకు రావడం జరుగుతుంది. మంచి కోర్టులో ఇంకా లింకులో ఉన్నటువంటి భూములు కానీ, పంట భూములు కానీ వాటిని మధ్యవర్తులతో పరిష్కారం చేసుకొని వాటిని కూడా మీ వశం చేసుకోండి. భార్యాభర్తల మధ్య కొంత కలహాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోతాయి. మధ్యవర్తుల వల్ల మీకు తప్పకుండా మంచి కలహాలు వస్తాయి. కాబట్టి మధ్యవర్తులని మీ భార్యాభర్తల మధ్యకి రానియకుండా చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య విభేదాలు పెట్టేవారు ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రేమికుల మధ్య కొంత విభేదాలు, గొడవలు పెట్టేవాళ్ళు ఉంటారు. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా వ్యవహరించుకోండి. టైంకి ఆహారాన్ని స్వీకరించండి. టైంకి మీరు వేసుకునేటువంటి మెడిసిన్స్ వాడుకోండి. మీ ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. చిన్న చిన్న వ్యాపారస్తులు పెద్ద పెద్ద వ్యాపారాలు చేసేటువంటి అవకాశం కూడా మీకు లభిస్తుంది. కొత్త వ్యాపారాలు పెట్టాలి అనుకునే వారికి మంచి ఉత్సాహంగా భాగస్వాములు కూడా దొరుకుతారు. తప్పకుండా పెట్టుకోవచ్చు. మంచి లాభాలు పొందుతారు. అన్ని విధాల వ్యాపారస్తులకు అన్ని విధాలుగా లాభసాటిగా ఉంది. స్త్రీలు వ్యాపారం చేస్తే వారికి మంచి లాభాలు వస్తాయి. కొత్త వ్యాపారాలు చేస్తారు. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్లో ఉన్న వారికి మంచి అభివృద్ధి ఉంది. అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ వారికి ప్రభుత్వం ద్వారా మంచి అవకాశాలు ఏర్పడతాయి. విదేశాల్లో చదువుకోవాలని ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా విదేశాల్లో సీట్లు వచ్చేటువంటి అవకాశం ఉంది. దుబారా ఖర్చులు చేయకండి. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి వీసాలు వస్తాయి. డబ్బు ఖర్చు చేయడం కూడా జరుగుతుంది. విదేశాల్లో వ్యాపారం చేయాలనుకునే వారికి మంచి అవకాశం, మంచి అవకాశాలు వస్తాయి. ప్రతి పనిని ఆత్మవిశ్వాసంతో చేయండి. అందులోనూ మీరు విజయం సాధిస్తారు. బంధువులతో కొంత విరోధాలు వస్తాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడండి. బంధువుల వలన కొంత మీ సహకారం ఏర్పడుతుంది. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. లిటిగేషన్లో ఉన్నటువంటి స్థలాలన్నీ కూడా మీకు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. వివాహ సంబంధాలు బాగుంటాయి. మీరు ఎప్పటి నుంచో ప్రయత్నం చేస్తున్నటువంటి వివాహ సంబంధాలన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి. సంతాన యోగ్యత కోసం ప్రయత్నం చేసేవారికి సంతాన యోగం ఏర్పడేటువంటి సూచనలు ఉన్నాయి. విడిపోయిన స్నేహితులు కూడా కలుసుకుంటారు. ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకొని ముందుకు సాగుతారు. అలాగే సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి వైద్యులను సహకరించండి. తప్పకుండా మీకు సంతాన యోగం కలుగుతుంది. రెండో పెళ్ళి మూడో పెళ్ళి చేసుకోవాలనుకునే వారికి కూడా ఇది ఒక మంచి అవకాశం. మంచి సంబంధాలు వస్తాయి. వారికి మంచి జీవితాన్ని ఇచ్చిన వారు కూడా అవుతారు. ఇంకా ఆర్థిక పరంగా మీరు పైకి రావడానికి విద్యలో విద్యార్థులు అద్భుతమైనటువంటి స్టేజీకి వెళ్ళేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. విద్యార్థులకు కష్టపడి ఇంకా మీరు అనుకున్న గోల్ని రీచ్ అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. విదేశాలకు వెళతారు. తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద పెద్ద ఉద్యోగాలను సంపాదించుకునేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి విద్యార్థులకి. ఈ విద్యార్థులు మే నెల మాసంలో శ్రీ దుర్గాదేవిని పూజ చేయడం వలన మంచి అభివృద్ధి, ఆరోగ్యం ఏర్పడుతుంది. అలాగే గణపతికి పంచామృతాలతోటి అభిషేకం చేయించుకోండి. మీకు ఉన్నటువంటి గ్రహ దోషాలను తొలగిపోతాయి. లక్ష్మీ నరసింహస్వామిని ఒక్కసారి దర్శనం చేసుకోండి. లక్ష్మీ
నరసింహస్వామి యొక్క స్తోత్రాన్ని కూడా పఠించడం వల్ల గ్రహ దోషాలన్నీ కూడా మీకు తొలగిపోతాయి. సర్వే జన సుఖినో భవంతు.